హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫరీదా వ్లాగ్స్. సో మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, ఐమ్ ఫరీదా. సో నా యూట్యూబ్ ఛానల్ నేనైతే నా డైలీ రొటీన్స్, కుకింగ్ వ్లాగ్స్ ఈ విధమైన వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో చూస్తున్నారు కదా, ఈరోజైతే మా ఇంట్లో ఈ విధంగా మంచిగా తందూరి చికెన్ ప్రిపేర్ చేసేసాం. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూసేసుకుందాం. సో చూస్తున్నారు కదా, యాక్చువల్గా మేము ఇలాంటి గ్రిల్ చికెన్ ఏమన్నా చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా లైవ్ చికెనే ఇంటికి తీసుకువస్తామన్నమాట. సో మా అన్నయ్య వాళ్ళు చేసి చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళి జస్ట్ అలాల్ చేసుకొని ఇంటికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, మా డాడీ ఇంకా మా అన్నయ్య అయితే మంచిగా వాటిని క్లీన్ చేసి మాకు ఏ విధంగా చికెన్ పీసెస్ కావాలో ఆ విధంగా కట్ చేసి, సో మేము ఇంకా తందూరి చికెన్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పీసెస్ అనేవి కొంచెం పెద్దగానే కట్ చేయించుకున్నాం అనమాట. కట్ చేసి వాటికి మంచిగా ఇలా ఘాట్లు పెట్టాలి. అప్పుడే మనం ప్రిపేర్ చేసిన మసాలా అనేది చికెన్లోకి మంచిగా ఊరుతుంది. సో ఈరోజైతే మంచిగా మేము మా డాడీ స్టైల్‌లో చికెన్ తందూరి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం. లిటరల్లీ చెప్పాలంటే మా డాడీ అయితే కుకింగ్ చాలా మంచిగా చేస్తారు. మా అమ్మకి పెళ్ళైన తర్వాత మా అమ్మ లిటరల్లీ కుకింగ్‌లో నిల్. సో జీరో నాలెడ్జ్ ఉండింది తనకి. సో మా డాడీనే మా మమ్మీకి మొత్తం ఏ టు జెడ్ కుకింగ్ అయితే నేర్పించారు. సో ఇదైతే మా మమ్మీ చాలా సార్లు చెప్తుందనమాట. సో మీ డాడీనే కుకింగ్ నేర్పించారు అని చెప్పి. సో అందుకని ఈసారి అయితే మేము మా డాడీ దగ్గరే చికెన్ తందూరి ప్రిపేర్ చేయించేసుకుంటున్నాం. సో ఈ మ్యారినేటెడ్ మసాలా అయితే చాలా ఈజీ. సో మేము అరౌండ్ 1½ కేజీ చికెన్ అయితే కట్ చేసుకున్నాము. సో దీనికోసం అయితే మేము మంచిగా ఒక 2 లెమన్స్ అదే మీడియం సైజ్ అయితే తీసి రసం పక్కన పెట్టేసుకున్నాం అనమాట. ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం, ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఇందులో కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, కొన్ని మ్యాగీ మసాలా అని దొరుకుతాయి అన్నమాట ప్యాకెట్స్. సో అవైతే 2 ప్యాకెట్స్ వేసుకున్నాము. సో అదంతా వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. సో ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మేము ఇందులోకైతే కొంచెం కర్డ్ యాడ్ చేసుకుంటున్నాం. కర్డ్ యాడ్ చేసుకుంటే మనకి ఇంకా ఆ మసాలా అనేది మంచి కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట చికెన్‌కి అప్లై చేయడం కోసం. సో మేము ఈ మొత్తం మసాలాని స్పూన్‌తోనే కలుపుతున్నాం. సో మీరు డైరెక్ట్‌గా హ్యాండ్‌తో కలిపితేనే చెయ్యంతా చాలా అంటే చాలా మంట వచ్చేస్తుంది. ఎందుకంటే అందులో కారం, ఈ మసాలాస్ మొత్తం ఉన్నాయి కాబట్టి. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా అయితే మేము ఉప్పు యాడ్ చేసుకుంటున్నాం. సో సాల్ట్ అనేది చాలా తక్కువగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ గరం మసాలాస్‌లో కానీ, మ్యాగీ మసాలాస్‌లో కానీ చికెన్ అనేది ఆల్రెడీ ఉంటుంది. సారీ, చికెన్ కాదు, సాల్ట్ అనేది ఆల్రెడీ ఉంటుంది. సో అందుకని చెప్పి సాల్ట్ కొంచెం లైట్‌గా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మేము యాడ్ చేసుకున్న దాంట్లో కొంచెం కర్డ్ తక్కువైందని చెప్పి మేము మళ్ళీ మంచిగా కట్ చేసి యాడ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడైతే మంచిగా మన మ్యారినేటెడ్ మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు మేము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్, ఇవన్నీ ఒక్కొక్కటిగా మేమైతే ఈ మసాలాలో మంచిగా మ్యారినేట్ చేస్తున్నాం. సో ఎక్కడెక్కడైతే ఘాట్లు పెట్టామో అక్కడంతా చికెన్‌కి ఆ మ్యారినేటెడ్ మసాలాని మా డాడీ అప్లై చేసేస్తున్నారనమాట. సో మీకు చెయ్యి ఎక్కువగా మండుతుంది అనుకుంటే మీరు గ్లౌజెస్ వేసుకొని కూడా అప్లై చేసేసుకోవచ్చు. సో మీరు ఇదంతా అప్లై చేసిన తర్వాత మీ చెయ్యి చాలా మండుతుంది అనుకుంటే మీరు కొంచెం నార్మల్ కోకోనట్ ఆయిల్ ఇలాంటివి పూసుకుంటే మీకు చెయ్యి అనేది మంట తగ్గుతుంది. సో ఇంకా మొత్తం పీసెస్‌కి ఇలా చికెన్ మ్యారినేటెడ్ మసాలా అంతా పెట్టేసి మీరు ఒక ఓవర్ నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మీకు టేస్ట్ అయితే ఇంకా చాలా అంటే చాలా బావుంటుంది. సో మీరు ఇలా కట్ చేసే కాకుండా మీరు ఫుల్ చికెన్‌ని కూడా గ్రిల్ చేసి పెట్టేసుకోవచ్చు తందూరిలాగా. సో మేమైతే మోస్ట్‌లీ ఇలా కట్ చేసిన పీసెస్‌ని ప్రిఫర్ చేస్తాం. మంచిగా ఉడుకుతుంది కాబట్టి. సో మీరు ఓవర్ నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టలేకపోతే మీరు 3-4 అవర్స్ మ్యారినేట్ చేసిన మసాలాని ఈ చికెన్‌ని పక్కన పెట్టేసుకోండి. సో దీన్ని మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. 3-4 అవర్స్ అయితే మీరు జస్ట్ నార్మల్‌గా బయట పెట్టినా కూడా సరిపోతుంది. సో ఇంకా మా డాడీ మంచిగా మసాలా అయితే కలిపేసి ఇస్తున్నారనమాట జస్ట్ ఫ్రిడ్జ్‌లో పెట్టమని. సో మేమైతే ఒక 3-4 అవర్సే దీన్ని జస్ట్ మ్యారినేట్ చేసి పెట్టాము. సో ఇంకా అది మ్యారినేట్ అయ్యే టైంలో సో ఇప్పుడైతే తందూరి చికెన్ కోసం మా నాన్న మొత్తం రెడీ చేస్తున్నారు. సో మేమైతే గార పైన ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి గార అనేది ఖరాబ్ అవ్వకుండా దానిపైన కొంచెం ఇసుక అయితే వేసుకున్నాం ఫస్ట్. ఇసుక వేసి ఇంకా ఇటుకరాళ్ళు పేర్చి పెట్టేసి మధ్యలో అయితే కొంచెం బొగ్గులు ఉంటాయి కదా, అవన్నీ వేసి మంచిగా మా నాన్న పొయ్యిలాగా వెలిగిస్తున్నారనమాట. సో దీన్ని మెల్లగా వెలిగించి సో ఇవంతా మంచిగా నిప్పు రవ్వల్లాగా రావాలి. సో ఆ నిప్పు రవ్వల మీదే కదా మనం చికెన్ గ్రిల్ చేసుకోవాలి. సో దానికోసం మా నాన్న అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు. సో ఇలా శాండ్ ఏసుకోవడం వల్ల ఏమంటే మా కింద ఉన్న నేల అనేది అసలు ఏమి చెడిపోదు. సో కింద ఉన్న రాళ్ళు గానీ, ఇటుకలన్నీ సో ఈ హీట్‌ని అబ్జర్వ్ అంత ఎక్కువగా చేసుకోవు కాబట్టి ఈ విధంగా మా నాన్న ప్రిపేర్ చేశారనమాట. సో ఇదంతా ప్రిపేర్ అవ్వడానికి ఒక 10-15 మినిట్స్ అయిపోతుంది మనకు ఆ బొగ్గులు మొత్తం తందూరికి రెడీగా అవ్వడానికి.
సో, ఫైనల్లీ చూసారు కదా! మా డ్యాడీ అయితే గ్రిల్ చికెన్ కోసం మంచిగా అయితే వెలిగించేశారు. సో, ఇదొక 5-10 మినిట్స్ తర్వాత వెలిగి మనకు మంచిగా నిప్పు రవ్వలైతే వచ్చేస్తాయి. సో, ఇప్పుడైతే నేను చికెన్ గ్రిల్ చేసుకోవడానికి ఈ బీబీక్యూ గ్రిల్ అనేది తీసుకున్నామనమాట. సో, యాక్చువల్‌గా మేమైతే దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసేసుకున్నాం. సో, చూస్తున్నారు కదా! ఇదైతే మంచిగా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో వస్తుంది. సో, ఓపెన్ చేసుకునే విధంగా ఇచ్చేసారు. దీన్ని జస్ట్ ఓపెన్ చేసుకొని మనమైతే చికెన్‌ని పేర్చేసి పెట్టుకుంటే సరిపోతుందనమాట. చికెన్‌ని మంచిగా పేర్చి పెట్టేసుకొని దీన్ని క్లోజ్ చేసుకోవడానికి కూడా మనకు ఒక లిడ్ ఇస్తారనమాట. సో, ఆ లిడ్‌తో క్లోజ్ చేసుకుంటే చికెన్ అనేది చాలా ప్రాపర్‌గా ఫిట్ అయిపోతుంది. సో, చూస్తున్నారా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే ఇన్ను అయితే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. సో, తినేదో యాక్చువల్‌గా చూపిస్తుందని చెప్పి తను చాలా ఎక్సైట్ అయిపోతుంది. సో, నేనెప్పుడు ఇలా వీడియోస్ తీసినా తనైతే వచ్చి చాలా అంటే చాలా నవ్విచ్చేస్తుంది. తన వల్ల నేనైతే 2-3 టేక్స్ చేయాల్సొస్తుంది ప్రతిసారి. సో, అది పక్కన పెట్టేస్తే సో, ఈ బీబీక్యూ గ్రిల్ అనేది మీకు ఎక్కడైనా సరే ఫ్లిప్‌కార్ట్ గానీ, అమెజాన్ గానీ ఎందులో అయినా దొరికిపోతుంది. సో, దీనికైతే మాకు మంచిగా వుడెన్ హ్యాండిల్ ఇచ్చారు. సో, వుడెన్ హ్యాండిల్ వల్ల మనకి గ్రిల్ చేసేటప్పుడు ఇటు అటు తిప్పుకునేటప్పుడైతే చెయ్యి ఏమీ కాలదు. సో, మీకు కావాలనుకుంటే మీరు ఫ్లిప్‌కార్ట్ ఆర్ అమెజాన్‌లో జస్ట్ గ్రిల్ అని కొడితే వచ్చేస్తుంది. సో, ఇంకైతే మనం మంచిగా ఫైనల్ స్టెప్‌కొచ్చేసాం. ఒక సైడ్ అయితే చికెన్ మ్యారినేట్ అయిపోయింది. ఇంకొక సైడ్ అయితే మంచిగా గ్రిల్ చేసుకోవడానికి నిప్పు రవ్వలన్నీ కూడా రెడీ అయిపోయాయి. సో, మేమైతే మంచిగా చికెన్‌ని ఈ గ్రిల్ బీబీక్యూలో అయితే పెట్టేస్తున్నాం. సో, మనం చికెన్ పెట్టేటప్పుడు కూడా ఎలా పెడితే అలా పెట్టకూడదు. ఎందుకంటే చికెన్ అనేది మంచిగా కుక్ అవ్వదు కాబట్టి. సో, ఈ చికెన్స్ పేర్చుకునేటప్పుడు సో, ఒక చికెన్ పైన ఇంకో చికెన్ ముక్క పెట్టకూడదనమాట. అప్పుడైతే మనకి మంచిగా కుక్ అవ్వదు. సో, వీటిని గ్యాప్స్ చూసుకుంటూ కరెక్ట్‌గా ప్రాపర్ వేలో అయితే మనం ఫిట్ చేసేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! మేమైతే మంచిగా ప్రాపర్ వేలో ఇప్పుడైతే ఫిట్ చేసేసుకున్నాం అన్ని చికెన్ పీసెస్‌ని ఒకటాని మీద ఒకటి లేకుండా. ఇంకా ఫైనల్లీ మేమైతే లిడ్‌ని క్లోజ్ చేసేస్తున్నాం. చికెన్‌ని మంచిగా అరేంజ్ చేసేసి. సో, చూస్తున్నారు కదా! ఇదైతే మంచిగా వాళ్ళు క్లోజ్ చేయడానికి ఇచ్చిన లిడ్. సో, ఇది పెట్టగానే మనకి చికెన్ అనేది ప్రాపర్‌గా ఫిక్స్ అయిపోతుందనమాట. ఎక్కడ పడిపోకుండా. సో, ఈ చికెన్‌ని ప్రాపర్ ప్లేసెస్‌లో పెట్టడానికి ఒక సైడ్ నేను, ఒక సైడ్ మా అన్న, ఒక సైడ్ మా నాన్న. సో, ప్లేసెస్ అన్నీ మార్చి మార్చి ఫైనల్‌గా అయితే ఫిట్ చేసేసాము. సో, ఇప్పుడు ఈ చికెన్ గ్రిల్ మొత్తాన్ని తీసుకెళ్ళి మనం ఆల్రెడీ చికెన్ కోసం మంచిగా ఒక పొయ్యిలాగా ప్రిపేర్ చేసాం కదా! నిప్పు రవ్వలతో. సో, దాని మీద అయితే పెట్టేసుకోవాలన్నమాట. సో, దీనికి పైన మనం కొంచెం ఆయిల్‌ని అప్లై చేసేసుకోవాలి. అప్పుడనేది చికెన్ మంచిగా ఉడుకుతుందనమాట. సో, మనం ఆయిల్ అప్లై చేసేటప్పుడు కొంచెం తక్కువ ఆయిల్ అప్లై చేయాలి. సో, ఎక్కువ ఆయిల్ మనం అప్లై చేస్తే ఆ ఆయిల్ అంతా అనేది కింద బొగ్గుల మీద పడి సో, మనకి ఎక్కువ ఏమంటారు పొగలు అవన్నీ వచ్చేస్తాయి. అలా కాకుండా మీరు ప్రాపర్‌గా కొంచెం లైట్‌గా అయితే అప్లై చేసేసుకోవాలి. సో, మీరు ఈచ్ టైమ్ ఒక 5 మినిట్స్ ఒక సైడ్ మీరు కాల్చుకోవాలి. కొంచెం 5 మినిట్స్ తర్వాత ఇంకో వైపు కాల్చుకొని కొంచెం మధ్య మధ్యలో ఆయిల్ అప్లై చేస్తూ చేయాలి. సో, ఇదంతా ప్రాసెస్ అవ్వడానికి మనకు దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ టైం అయితే పడిపోతుంది. సో, మాది స్లోగా కుక్ అవ్వడం వల్ల చికెన్ అనేది లోపల వరకు చాలా మంచిగా కుక్ అయ్యి జ్యూసీగా ఉంటుందనమాట. సో, మా టైం ఏంటంటే మేము కుక్ చేసే టైంకి టైం చాలా బావుండింది. సో, మేము స్టార్ట్ చేసిన వెంటనే అయితే వర్షం వచ్చేసింది. సో, ఆ వర్షంలోనే ఒక సైడ్ గొడుగు పెట్టుకుంటూ, ఇంకొక సైడ్ అయితే మేము మంచిగా చికెన్ అయితే గ్రిల్ చేసేసుకున్నాం. సో, ఆల్మోస్ట్ ఒక 1 అవర్ తర్వాత మా చికెన్ అయితే మంచిగా గ్రిల్ అయిపోయిందనమాట. సో, ఇంకా ఫైనల్లీ మా డ్యాడీ అయితే తీస్తున్నారు ఈ గ్రిల్డ్ చికెన్‌ని. సో, యాక్చువల్లీ ఈ గ్రిల్ చికెన్ అనేది వెంటనే తీస్తే చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. సో, ఇంకా తర్వాత మా డ్యాడీ అయితే మంచిగా స్పూన్‌తో ఈ చికెన్ గ్రిల్‌ని మంచిగా తీసి హాట్ బాక్స్‌లో పెట్టేసుకుంటున్నామనమాట. ట్రస్ట్ మీ ఇది ఉడుకుతున్నప్పుడు వచ్చే స్మెల్ అయితే చాలా అంటే చాలా టెంప్టింగ్‌గా ఉంటుంది. మనం నార్మల్‌గా చేసుకునే చికెన్ గ్రేవీస్ కానీ, బిర్యానీస్ కానీ, ఈ తందూరి చికెన్‌తో చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. సో, మేము చేసుకున్న ప్రతిసారి చాలా అంటే చాలా ఇష్టంగా తింటాం ఈ చికెన్ తందూరి. సో, ఆఖరికి ఆ లిడ్‌కున్న చికెన్ కూడా మేము వదలమంటే అప్పుడు అర్థం చేసుకోండి ఎంత టేస్టీగా, ఎంత సూపర్‌గా ఉంటుందో. సో, చూసారు కదా! ఫైనల్లీ మేమైతే ఇంట్లోనే ఈ విధంగా తందూరి చికెన్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. సో, ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ టేస్టింగ్. సో, టేస్ట్ ఎలా ఉంటుందో నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. సో, మంచిగా చికెన్‌ని ఎప్పుడు ఇలా లెమన్‌ని స్క్వీజ్ చేసుకొని తింటే టేస్ట్ ఇంకా బావుంటుంది. సో, మీకు లెమన్ ఇష్టమైతే లెమను లేకపోతే టొమాటో కానీ, మయోనీస్‌తో కానీ తినొచ్చు. ట్రస్ట్ మీ నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. సో, ఇందులోకి నంచుకోవడం కోసం మేమైతే మంచిగా ఆనియన్స్‌ని ఇలా రౌండ్ రౌండ్‌గా కట్ చేసి పెట్టేసుకున్నాము. ఆనియన్‌తో పాటు కీరాని కూడా కట్ చేసేసామనమాట. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. సో, అదంతే మమ్మీ కానీ, డ్యాడీ గానీ వంటలు చేస్తే టేస్ట్ అలా సూపర్‌గా ఉండిపోతాయన్నమాట.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మర్చిపోకుండా కమెంట్ చేసేయండి. సో, చూస్తున్నారు గదా! ఇంకో సైడ్ మా డ్యాడీ, ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా టేస్ట్ చేస్తున్నారు. వాళ్ళకు టేస్ట్ చాలా మంచిగా నచ్చిందని చెప్పారు. సో, ఈసారి మేము మయోనీస్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నామనమాట. సో, మయోనీస్ అయితే మా వదిన చేసింది. సో, అది కూడా టేస్ట్ చాలా బావుంది. చాలా న్యాచురల్‌గా వచ్చింది. సో, మా ఇన్ను చూసారా, చికెన్ తినమంటే చికెన్ తినకుండా ఓన్లీ మయోనీసే తింటుంది. సో, చిన్న పిల్లలు మోస్ట్‌లీ చికెన్ తినకుండా కెచప్స్, మయోనీస్ ఇలాంటి థింగ్సే చూసేస్తారనమాట. సో, నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థాంక్స్. సైనింగ్ ఆఫ్ ఫరీదా షేక్.